దెందులూరులో వైసీపీ సిద్ధం సభ ప్రభంజనం సృష్టించింది. ప్రజలు జగన్ కి జయ జయధ్వానాలు పలికారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన చేసిన మంచి పనులు వివరించారు. ఇక సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సిద్ధమా అంటూ మొదలుపెట్టిన ప్రసంగంతో సభ మొత్తం హోరెత్తింది. మరి కొన్ని నెలల్లో మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా అంటూ ప్రజలను అడుగుతూ వాళ్ళని ప్రశ్నిస్తూ మధ్య మధ్యలో విపక్షాలపై మండిపడుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు, పేదల భవిష్యత్తును మార్చేందుకు ఈ దుష్ట చతుష్టయ రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయడానికి సిద్ధమా అంటూ ప్రజల్ని అడిగారు. రామాయణ మహాభారతంలో ఉన్న విలన్లంతా చంద్రబాబు ఈనాడు దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉంటూ అభివృద్ధికి అడ్డం పడుతూ ఉన్నారన్నారు. ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగా ప్రజల కోసం పనిచేస్తున్నాడు. జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం, దైవం, బలం ప్రజలే అంటూ వాళ్లల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సభలో కనిపిస్తున్న జనమే నా బలమన్నారు. ఎన్నికల రణరంగంలో మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని తానేనన్నారు జగన్. చంద్రబాబు ఎల్లో మీడియా ఏకమై తాను చేస్తున్న సంక్షేమంపై దాడి చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోంది, అయినా కూడా తాను భయపడేది లేదంటూ ప్రసంగించారు. గ్రామాల్లో మనం తెచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తాను అందించిన సంక్షేమ పాలనకు ప్రతి పేద కుటుంబమే సాక్ష్యమన్నారు. 175కు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యమంటూ నొక్కి బక్కాణించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు తమకి ఏం చేశారో నిలదీయాలన్నారు జగన్. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేసి ఇన్నాళ్లు పాలన చేశారని ఫైర్ అయ్యారు. బాబు పాలనలో అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ₹1 అయినా పడిందా అంటూ ప్రజలను ప్రశ్నించారు. చంద్రబాబు మేనిఫెస్టోలో 10% హామీలైనా నెరవేర్చాడా అని ప్రశ్నించారు. 1వ తేదీ ఉదయాన్నే అవ్వాతాతలకు పెన్షన్ అందిస్తున్నాం, ఇలా ఎప్పుడైనా చంద్రబాబు పాలనలో జరిగిందా అని ప్రశ్నించారు. లంచాలు, వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీల రోజులు ఎప్పుడో పోయాయంటూ తన పాలనలో ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పనిచేసే వ్యవస్థలను తీసుకొచ్చామని వివరించారు. గ్రామ సచివాలయంలో 500కు పైగా సేవలు అందిస్తున్నాం. నాడు నేడు ద్వారా ఆసుపత్రులు, స్కూళ్లు రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్, బబీ విధానాన్ని తీసుకొచ్చామంటూ తాను చేసిన అభివృద్ధిని చెప్పుకొచ్చారు జగన్. కేబినెట్ లో 68% మంత్రి పదవులు వెనుకబడిన వర్గాలకే ఇచ్చాం. 4 డిప్యూటీ సీఎం పదవులు స్పీకర్తో సహా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం చేశామన్నారు. 2,13,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో 80% వెనుకబడిన వర్గాలకే ఇచ్చామన్నారు. 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను అక్క చెల్లెమ్మలకు అందించామని, మీ బిడ్డ జగన్ పాలనలోనే ఇళ్ల పట్టాలు వచ్చాయని చెప్పేందుకు గర్వపడుతున్నా అంటూ మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రసంగించారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధం పేరుతో సభలను నిర్వహిస్తోంది వైసీపీ. ఇవాళ దెందులూరులో జరిగిన సిద్ధం సభకు మచిలీపట్నం నియోజకవర్గం నుండి మాజీ మంత్రి పేర్ని నాని పార్టీ కార్యకర్తలతో కలిసి బయలుదేరి వెళ్లారు. ఆయన మామూలుగా వెళ్తే వార్తే కాదు కదా, అందుకే పేర్ని నాని స్వయంగా బస్సు నడుపుకుంటూ వాహనాల్లోని పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు. పేర్ని నాని స్వయంగా బస్సు నడుపుకుంటూ వెళ్తున్న దృశ్యాలను కొందరు నేతలు వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. ఇక ఈ సభలో చిన్న పెద్ద అంతా జగన్ ఫ్లెక్సీలతో ఆయనకు ఆహ్వానం పలికారు. మహిళలు నృత్యాలు చేశారు. ఇక అభిమానులు ఒళ్లంతా వైసీపీ జెండా రంగులు పులుముకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.